భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య విశాఖలో టీ20 మ్యాచ్ జరగనున్న దృష్ట్యా స్టేడియం వద్ద అభిమానుల సందడి నెలకొంది. తాజా సమాచారం మా ప్రతినిధి అనిల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తొలి టీ20 మ్యాచ్ కోసం మొత్తం మరో 2 గంటల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ క్రికెట్ను చూసేందుకు వచ్చినటువంటి అభిమానులందరినీ కూడా లోపలికి ప్రవేశపెడుతున్నారు. మొత్తం సుమారు 28,000 మంది క్రికెట్ అభిమానులు ఇవాళ ఈ మ్యాచ్ను చూడనున్నారు. ఆదివారం కానుండడంతో అది భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి తొలి టీ20 మ్యాచ్ అవుతుండడంతో పెద్ద సంఖ్యలో స్పందన అనేది వచ్చింది. టికెట్లన్నీ కూడా అమ్ముడుపోవడంతో పూర్తి స్థాయిలో స్టేడియం అంతా కూడా నిండిపోయి కోలాహలంగా వాతావరణం ఉండనుంది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా లోపలికి ప్రవేశించేటువంటి అభిమానులు ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి ఏర్పాట్లను చేశారు. 20 గేట్ల ద్వారా ఎక్కడికక్కడ బారికేడింగ్ చేసి లోపలికి వెళ్లే సమయంలో ఎక్కడ తొక్కిసలాట వంటివి జరగకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారనే చెప్పాలి. దీనికి సంబంధించి ఏసీపీ ఫాల్గునరావు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు సుమారు 28,000 మంది పబ్లిక్ లోపలికి వెళ్తూ ఉన్నారు. వీరందరూ ప్రవేశించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? అందరూ క్యూ సిస్టమ్ పాటించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రతి గేట్ దగ్గర ఒక ఇన్స్పెక్టరు, ఒక ఎస్ఐ, తర్వాత ఒక 4 పీసీలు, 2 హెడ్ కానిస్టేబుల్స్, 2 హోంగార్డ్స్ పెట్టి క్యూ సిస్టమ్ని ఇచ్చేస్తున్నాము. అట్లాగే లోనికి వెళ్ళే వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు లేకుండా చూస్తున్నాము. వాటర్ బాటిల్స్ కానీ, ఈ కర్రలు కానీ ఏవి లోనికి వెళ్లకుండా చూస్తున్నాము. భారత జెండాలు తప్పించి ఇంకే జెండాలు కానీ తీసుకెళ్లకుండాను అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటువంటి ఇవి జరగకుండాను, ఎటువంటి ప్రమాదాలు జరగకుండాను కూడాను తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇక్కడ అన్ని విధాలుగా సంసిద్ధులై ఉన్నాం. సార్ మ్యాచ్ పూర్తయిన తర్వాత క్రౌడ్ అంతా ఒకేసారి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ తొక్కిసలాట వంటివి జరగకుండా ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు సిబ్బందికి? మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడాను చాలా దీనిగా రెగ్యులేట్ చేయడానికి కోసమని మేము ఇక్కడ తగు చర్యలు తీసుకున్నాము. బయట ఉండే జనాలను కూడాను ఎప్పటికప్పుడు డిస్బర్స్ చేసుకుంటూ మ్యాచ్ జరిగిన తర్వాత అందరినీ ఒక క్రమ పద్ధతిలో బయటకు పంపించే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది సుమారు 1500 మంది భద్రతా సిబ్బంది ఈ మ్యాచ్కి సంబంధించి పనిచేస్తున్నారు. పోలీసులు మొత్తం కూడా ఎక్కడ పబ్లిక్ వచ్చేటువంటి అభిమానులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. 5 గంటల నుంచి లోపలికి స్టేడియంలోకి వెళ్లేందుకు అనుమతిస్తూ ఉన్నారు. 7:30-8 గంటల వరకు కూడా అభిమానులందరూ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. 8 దాటిన తర్వాత మాత్రం ఎవరిని లోపలికి అనుమతించమని ఎప్పటికే స్పష్టం చేశారు. ఇక్కడ కొంతమంది అభిమానులు ఉన్నారు. ఈ మ్యాచ్ కి సంబంధించి వారి అంచనాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మ్యాచ్ ఎలా జరుగుతుందని భావిస్తున్నారు? ఈ రోజు ఆదివారం కావడంతో ఈ జనం క్రౌడ్ చూస్తే ఖచ్చితంగా ఇండియా నెక్కుతుందని నేను చాలా ఉత్కంఠంగా ఊహిస్తున్నాను. ఖచ్చితంగా ఇండియా నెగ్గాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండియా మీద అభిమానంతో తప్ప ఆస్ట్రేలియా మీద ఏమీ లేదు. ఓన్లీ ఇండియా. విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడు. చెప్పండి, వైజాగ్ స్టేడియం అనేది ఎప్పుడు కూడా ఇండియాకి సంబంధించి బాగా నడిచే మ్యాచ్ ఎట్లా ఉంటుందని భావిస్తున్నారు? డెఫినెట్ గా ఇండియా కోరుకోవాలనే, ఇండియా నగ్గాలనే కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం వచ్చాం మేము. 20 years నుంచి ట్రై చేస్తున్నాం. ఎప్పుడు స్టేడియం రాలేదు. డెఫినెట్ గా ఇండియా కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మ్యాచ్ ను చూడడానికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ భారత్ ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీగా జరిగేటువంటి మ్యాచ్ తోటి చాలా రసవత్తరమైనటువంటి వాతావరణం లోపల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆదివారం కావడంతో పూర్తి స్థాయిలో స్టేడియం అంతా నిండనుండడంతో మొత్తం లోపల ఎటు చూసినా కూడా చాలా సందడి వాతావరణం ఉంటుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఈ స్టేడియం అంతా కూడా హోరెత్తుతున్నటువంటి వాతావరణం ఉంది. చెప్పండి, ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ అభిమానులుగా ఏమిటి మీ అంచనా? వన్ సైడ్ మ్యాచ్ ఇది అందరూ బాగా పోటీ ఇస్తుందని ఆలోచిస్తున్నాను. ఆస్ట్రేలియా కూడా బాగా పోటీ ఇస్తుంది. మ్యాచ్ మాత్రం ఇండియా గెలాలని కోరుకుంటున్నాం. వైజాగ్ లో మంచి ఇది ఉందని కాబట్టి వైజాగ్ గెలాలని కోరుకుంటున్నాం. ఇండియా! ఇది మొత్తంగా ఇవాళ జరిగేటువంటి భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ అనేది విశాఖలో క్రికెట్ పండుగను తలపిస్తూ ఉంది. ఎటు చూసినా కూడా అభిమానులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో కేరింతలు కొడుతూ ఉన్నారు. ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి అభిమానులు కూడా సుమారు ఒక 60 మంది ఇక్కడ మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చారు. వారికి సంబంధించి ప్రత్యేకంగా 3 గ్యాలరీలను ఈ స్టేడియం పై భాగంలో ఏర్పాటు చేశారు. ఆ 60 మంది అభిమానులు కూడా ఆ గ్యాలరీల ద్వారా మ్యాచ్ ను వీక్షిస్తారు. ఈ విధంగా మొత్తం
మొత్తంగా ఇక్కడికి వచ్చేటువంటి అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో 2 గంటల్లో ప్రారంభం కానున్నటువంటి మ్యాచ్ తోటి ఒక సరికొత్త ఉత్సాహాన్ని వీరందరూ కూడా అనుభూతి చెందనున్నారు. ఇందులో చాలా మంది తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ను వీక్షిస్తున్న వారనే చెప్పాలి. వీరందరూ కూడా ఈ విధంగా ఈ మ్యాచ్ ను చూసేటువంటి అవకాశం రావడం అనేది తమకు ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు. కెమెరామెన్ కే శ్రీనివాస్ తో అనిల్, ఈటీవీ న్యూస్.